ఎస్ఎల్బీసీ టన్నెల్ సర్చ్ ఆపరేషన్లో కీలక పురోగతి సాధించారు. కన్వేయర్ బెల్ట్ కి 50 మీటర్ల దూరంలో ఒక మరో మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. మిగతా 6గురి జాడ కోసం 32వ రోజు కూడా ఆపరేషన్ జరుగుతోంది. అది సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. అవిశ్రాంతంగా కూడా ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మట్టి, నీరు, టీబీఎం శకలాలను తరలించి పనిలో పడ్డారు. దీంట్లో కూడా మరింత స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. సర్చ్ ఆపరేషన్స్ పర్యవేక్షణ కోసం ఐఏఎస్ శివశంకర్ని ప్రత్యేక అధికారిగా నియమించింది ప్రభుత్వం. అంతేకాదు మృతదేహాలన్నీ దొరికే వరకు ఆపరేషన్ కొనసాగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎస్ఎల్బీసీ సర్చ్ ఆపరేషన్ అత్యంత కష్టంగా, రిస్కీగా మారింది. సీపేజ్ కారణంగా స్పాట్ పాయింట్ అక్కడి నుంచి ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కిలోమీటర్ మేర సొరంగం గుల్లగా మారటంతో కూలిపోయే ప్రమాదం ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. అందులో ఉన్న వాళ్ళని బయటకు తీయడం అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్గా మారింది. అంతేకాకుండా లోపలికి వెళ్లి తీసేవారు బయటకి ఎలా వస్తారనేది కూడా ఇప్పుడు బిగ్ టాస్క్గా కనిపిస్తోంది. దాంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా అయితే 2 ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తోంది నిపుణుల బృందం. ప్లాన్ ఏ అయితే ఇందులో భాగంగా డి ఆకారంలో బైపాస్ రూట్ తవ్వడం, అందుకోసం కొండ పై నుంచి బ్లాస్ట్ చేయాలన్నది కూడా ప్లాన్గా కనిపిస్తోంది. సొరంగం పై నుంచి సుమారు 500 మీటర్ల ఎత్తు వరకు దాదాపు కిలోమీటర్ మేర కొండను తొలగించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్లాన్ అమలు చేయాలంటే అటవీ శాఖ నుంచి అనుమతి కూడా తీసుకోవడం తప్పనిసరి అని తెలుస్తోంది. ఇక ప్లాన్ బి విషయానికి వస్తే ప్లాన్ బి ఇందులో అపోజిట్ మార్గంలో టన్నెల్ బోరింగ్ మిషన్తో డ్రిల్లింగ్ చేసుకుంటూ రావడం. అయితే ఇది చేయాలంటే 6 నుంచి 7 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు ఆగాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మన్నెవారిపల్లి నుంచి పనిచేస్తున్న టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా పనిచేయకపోవడం. ఈ 2 ప్లాన్స్లో దేనిపైన ముందుకెళ్లాలి అని ఇప్పుడు నిపుణుల కమిటీ అయితే సీరియస్గా డిస్కషన్స్ కంటిన్యూ చేస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివకుమార్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటివరకైతే 2 మృతదేహాలు బయటకు తీయగలిగారు. ఇంకా మిగతా 6గురి ఆచూకీ కోసం నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నారు. మిగతా 6గురి ఆచూకీ ఎప్పటి వరకు లభించే అవకాశం ఉంది? ఒక ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఈ రెండిట్లో దేన్ని అమలు చేయడానికి ముందుకొస్తున్నారు? ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కీలక పురోగతిగా అయితే ఇవాళ జరిగినటువంటి పరిణామాలను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ మరొక మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. మరి కాసేపట్లో ఆ డెడ్ బాడీ కూడా ఈ టన్నెల్ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తీసుకురాగానే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్థివ వాహనాన్ని అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని అందులోకి ఎక్కించి నేరుగా నాగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్టుమార్టం నిర్వహించి ఎవరు ఆ డెడ్ బాడీ ఎవరిది అనేది గల్లంతైనటువంటి మిగిలినటువంటి 7గురిలో ఎవరికి సంబంధించినటువంటి డెడ్ బాడీ అనేది ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులకు ఆ డెడ్ బాడీని అందిస్తారు. అయితే దీంతో పాటుగా మిగిలినటువంటి ఆ 6గురికి సంబంధించినటువంటి ఆచూకీ అంశంలో కూడా ఇటు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. ఏదైతే ఇవాళ దొరికినటువంటి డెడ్ బాడీకి సమీపంలోనే మిగిలినటువంటి వారి ఆచూకీ లభ్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని ఆనవాళ్లు కూడా రెస్క్యూ టీమ్స్కు లభించినట్లుగా చెప్తున్నారు. అయితే ఇవాళ ఉదయం వేకోజామున ఏదైతే మినీ జేసీబీతో లోపల వర్క్ చేస్తుండగా ఈ డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్లు మొదటగా లభించాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ చుట్టూ పరిసర అంటే ఆ ప్రాంతంలోనే ఇంకా మరిన్ని మృతదేహాలు లభించేటువంటి అవకాశం ఉందని అయితే ఒక అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి ఒక బౌండరీ ఏర్పాటు చేసి అక్కడ తవ్వకాలు అనేది కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో టన్నెల్కి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ కావచ్చు, అలాగే తదుపరి ఎస్ఎల్బీసీ టన్నెల్ను తవ్వకాలకు సంబంధించినటువంటి పురోగతి, అలాగే ఏ రకంగా ముందుకెళ్లనే అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా ఒక 2-3 సూచనలు నిపుణులు అయితే చేయడం జరిగింది. దీనికి ఇప్పుడున్నటువంటి టన్నెల్ ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం నుంచి వెనకాల దాదాపుగా కొన్ని 100 మీటర్ల వరకు వెనకాల నుంచి బైపాస్ ద్వారా తీసుకొని అక్కడ నుంచి ఏదైతే మన్నవారిపల్లె నుంచి వస్తున్నటువంటి ఆ టీబీఎం మిషన్కు కలపాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అయితే అమలు చేయాలంటే పైన ఏదైతే ఈ ఎండ్ పాయింట్కు సమీపంలో పెద్ద బ్లాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, కేంద్రం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా పెద్ద ప్రక్రియ అయినప్పటికీ కూడా ఏ రకంగా ముందుకు వెళ్తారనే అంశానికి సంబంధించి అయితే కొంత నిపుణులు ఏ విధంగా రిపోర్ట్ ఇస్తారనే అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.